30వ వచనం నుంచి 36వ వచనం వరకు చదువుకుందాం. లూకాసు వార్త 9వ అధ్యాయము 30వ వచనం నుంచి 36వ వచనాన్ని వరకు చదువుకుందాం. చదువుమా. చాలు, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తోత్రము నాయనా. ఈ పునరుత్థాన దినమందుని మందిరావరణంలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరుచుకునే భాగ్యమును మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రము నా తండ్రి. చదవబడిన లేఖన భాగాన్ని మీరు మాకు విరిచి వడ్డించుము నాయనా. అయ్యా, మానవ స్వరాన్ని మరుగుపరచండి, దైవ స్వరముతో మీరు మాట్లాడండి. రబ్బూనిగా దిగివచ్చి మీరు మాతో ముచ్చటించి మీరు మహిమ పొందుమని యేసు శక్తి కలిగిన నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాము నా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో అగ్గుపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. వీరు మోషే, ఏలియా అనువారు సంఘానికి సూచనగా ఉన్నారు. వీరిరువురు సంఘానికి సూచనగా ఉన్నారు. బాగా జాగ్రత్తగా వినండి. యేసు ప్రభువారు మోకరించి ఆయన ప్రార్థన చేస్తూ ఉండేటప్పుడు ఆయనతో మాట్లాడడానికి ఎక్కడి నుంచి వచ్చారంట? పరలోకము నుంచి భూలోకానికి వచ్చి ప్రభువారు మోకరించి ప్రార్థన చేస్తున్న స్థలానికి వచ్చి ఆ స్థలములో కుడి వైపున ఒకరు, ఎడమ వైపున ఒకరు ఉండి ఆయనతో మాట్లాడుతున్నారంట. ఆయన యేసు ప్రభువారు ప్రార్థన చేసేటప్పుడు, ఆ ప్రార్థన చేస్తూ ఉండేటప్పుడు ఆయన రూపము మారిపోయింది. ఆ మారిపోయినటువంటి మహిమతో ఉన్నటువంటి ఆయనతో ఆకాశము నుండి దిగి వచ్చినటువంటి మోషే, ఏలియాలు కూడా అదే మహిమను కలిగి, అదే ప్రభావాన్ని కలిగి, అదే తేజస్సును కలిగి యేసు ప్రభు వారితో వారు సంభాషించుకుంటున్నారు. వారి ఇరువురిని గురించి మనకు ఆత్మీయ సత్యము ఏమి బోధిస్తుంది అని అంటే, ఆత్మీయ సత్యము మనకు ఏమి నేర్పిస్తుంది, ఆత్మీయ పాఠం మనకేమి నేర్పిస్తుంది అంటే, వారి ఇరువురు సంఘానికి సూచనగా ఉన్నారు. ఎందుకు సూచనగా ఉన్నారు సంఘానికి అని ఆలోచన చేస్తే, సంఘము పరిశుద్ధమైనది గాను, సంఘము పవిత్రమైనది గాను, సంఘము నిర్దోషమైనది గాను, సంఘము నిష్కలంకమైనది గాను ఉండాలి తన ఎదుట అని ప్రభువారు ఆయన ఆ సంఘాన్ని తన ముందర ఉంచుకోవడానికి, పరిశుద్ధపరచడానికి వాక్యము చేత మనల్ని అందరినీ ఉదక స్నానం చేయిస్తూ ఉన్నారు. వాక్యము చేత ఉదక స్నానం చేయిస్తున్నటువంటి మనము
చేయించుకున్నటువంటి మనము నిర్దోషులముగా ఆయనకు కనపడాలి, పరిశుద్ధులముగా ఆయనకు కనపడాలి. మనం ఒక సంఘముగా ఉండాలి. ఆ సంఘాన్ని పోలికగా మోషే, ఏలియాలు ఉన్నారు. ఆ పరిశుద్ధత ఉన్నప్పుడు, ఆ పవిత్రత ఉన్నప్పుడు, ఆ నిర్దోషత్వం ఉన్నప్పుడు, ఏ కలంకము లేకుండా ఉండినప్పుడు మహిమను కప్పుకొని ఉన్నటువంటి దానవు నీవు కూడా. దేవునికి స్తోత్రం. మహిమతో ఉండేటువంటి వానివి. అదే అంటున్నాడు. ఆ మహిమతో మోషే, ఏలియాలు ఉన్నారు. వాళ్ళు సంఘానికి సూచనగా ఉన్నారు. ఆ సంఘంలో కలంకము లేదు, మచ్చ లేదు, ముడత లేదు, డాంబు లేదు, ఏమీ లేదు. ఆ సంఘము వాక్యము చేత కడగబడింది. ఆ సంఘము వాక్యము చేత ఉదక స్నానం చేయించబడింది. ఆ సంఘము వాక్యము చేత పవిత్రపరచబడింది. ఆ సంఘము క్రీస్తు రక్తము చేత కడగబడింది. ఆ సంఘము సిద్ధపరచబడినటువంటి సంఘముగా, ప్రభు దృష్టికి కనపడేటువంటి సంఘముగా, ప్రభువుని ఎదుర్కొనేటువంటి సంఘముగా, ప్రభు మెచ్చేటువంటి సంఘముగా తీర్చిదిద్దుకున్నారు. వారు తీర్చిదిద్దుకున్నారు. బాగా జ్ఞాపకం చేసుకోండి. దావీదు రాసినటువంటి కీర్తన 119వ కీర్తనలో 1వ వచనం నుంచి 3వ వచనాన్ని వరకు ఒకసారి చూడండి ఏమంటున్నారో. దావీదు కీర్తన 119వ కీర్తన 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా, బాగా వినండి ఇక్కడ, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి, ధర్మశాస్త్రం అనగా వాక్యము, ధర్మశాస్త్రం అనగా ఆయన కట్టడలు, ధర్మశాస్త్రం అనగా ఆయన ఏమంటున్నాడు, శాసనాలు, ప్రవచనాలు. మనం బాగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిర్దోషముగా నడుచుకొని వారు ధన్యులు. ఏమంటే అక్కడ యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకొని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు. వారు ఆయన మార్గములో నడుచుకొనుచు ఏ పాపమును చేయనివారు. అంటే దావీదు అంటాడు కదా ఒక చోట, నేను పాపము చేయకుండా ఉండినట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు. ఇక్కడ ధర్మశాస్త్రంలో మనకు చెప్పినటువంటి మాట, దావీదు రాసిన కీర్తనలో చెప్పినటువంటి మాట కూడా ఇదే. ఏమని చెప్తున్నాడు? ప్రతి దినము వాక్యమును ధ్యానించాలి, ప్రతిదినము ప్రార్థన చేయాలి. యవ్వనులు కూడా దేని చేత తన నడతను శుద్ధి చేసుకుంటారు అంటే 119వ కీర్తనలో అది కూడా 9వ వచనంలో చెప్తారు. చూడండి 9వ వచనం చదవండి అమ్మా. యవ్వనులు దేని చేత తన నడతను శుద్ధి చేసుకుంటారు అంటే నీ వాక్యమును బట్టి, దానిని గైకొనుట వలననే కదా, నీ యొక్క వాక్యమును బచ్చే కదా. యవ్వనులు, ఈ చివరి శనివార దినమందు మనకి యవ్వనస్తుల కూడిక ఉంది. ఆ యవ్వనస్తుల కూడికకి ప్రతి తల్లి తండ్రి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి తల్లిని నేను అడుగుతాను, వచ్చే ఆదివారం మరలా మీ కుమారులను మందిరావరణానికి నడిపించండి, మీ కుమార్తెలను మందిరావరణానికి మీరు నడిపించండి. వారు దేని చేత తన నడతను శుద్ధి చేసుకుంటారు అంటే నీ యొక్క వాక్యమును వచ్చే, వాక్యము వినుట ద్వారా, వాక్యమును ధ్యానించుట ద్వారా, వాక్యమును పఠించుట ద్వారా, వాక్యము హృదయంలో ఉంచుకొనుట ద్వారా వారి జీవితాలు మార్చబడతాయి, వారి జీవితాలు కడగబడతాయి. ఒకడు మార్గమును చూపించకపోతే ఆ మార్గాన్ని ఎలా తెలుసుకుంటారు అని నపుంసకుడు ఫిలిప్పుతో చెప్తూ ఉన్నాడు. ఆ మాట అపోస్తుల కార్యంలో మనం చూసినట్లయితే కనుక ఫిలిప్పుతో అంటాడు, ఒకడు మార్గమును చూపించకపోతే, ఒకడు వాక్యమును బోధించకపోతే, ఒకడు మార్గదర్శిగా ఉండకపోతే ఆ మార్గము వాక్యమే, ఆ మార్గము వాక్యమే. ఆ వాక్యము వినడానికి, వాక్యము తెలుసుకోవడానికి, ఆ వాక్యము గురించి అన్వేషణ కలిగి ఉండాలి అంటే కనుక మీరు మందిరావరణానికి యవ్వనస్తులను తప్పక నడిపించాలి. జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ చెప్తున్నటువంటి మాట, సంఘము కలంకము లేకుండా, మచ్చ లేకుండా, డాగు లేకుండా పరిశుద్ధతను కలిగి ఉండాలి అంటే వాక్యానుసారంగా మనం ఏం చేయాలంట, ఉండాలి అని అంటున్నాడు. వారు సంఘానికి సూచనగా ఉన్నారు. అంతకు ముందుగా, ఈ యొక్క దర్శనానికి ముందుగా ఒక వారము కిందట ప్రభువారు తన శిష్యులతో మాట్లాడారు. అదే పైన 9వ అధ్యాయం 22, 21, 22, 23 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే అక్కడ కనపడుతుంది వాక్యము. పేతురు అంటున్నాడు, నువ్వు క్రీస్తువు అని అంటున్నాడు. అంత
అంతకుముందు ప్రభు అడిగిన మాటలు ఏమంటే, నా గురించి ప్రజలేమనుకుంటున్నారు, నా గురించి ప్రజలేమనుకుంటున్నారు అంటే, ఒకరు ప్రవక్త అనుకుంటున్నారు, ఒకరు ఏలియా అనుకుంటున్నారు, ఒకరు ఇంకొకటి అనుకుంటున్నారు, ఇంకొకటి అంటున్నారు. మరి పేతురుతో ప్రభు అంటున్నాడు, మరి నువ్వేమనుకుంటున్నావు అని అంటే, నువ్వు క్రీస్తువని అనుకుంటున్నాను. పేతురు అంటున్నాడు, నీవు క్రీస్తువని నేను అనుకుంటున్నాను అని అన్నప్పుడు, ఈ మాట ఇంకెవరితోనూ నువ్వు చెప్పవద్దు. నేను క్రీస్తుని అన్న మాట ఎవరితోనూ నీవు చెప్పద్దు, అది మరుగుగా ఉంచు అని అంటున్నారు. ఎవరితోనూ చెప్పవద్దు. అంతటితో పేతురు మర్చిపోయాడు ఆ విషయాన్ని. అంతకుముందు వారం కిందట, 8 రోజుల కిందట అక్కడ మాట్లాడిన సంభాషణ అది. ఆయన చెప్తూ ఉన్నాడు, ఆయన చెప్పినటువంటి సంభాషణనే ఇదంతా కూడా. ఆయన చెప్పినటువంటి మాట, అక్కడ సిలువ వేయబడతాను, హింసించబడతాను, మరణిస్తాను, 3వ దినాన నేను తిరిగి లేస్తాను అనే మాటను కూడా మనము 20వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే కూడా కనపడుతుంది. కానీ శిష్యులు ఏమనుకుంటున్నారు అని అంటే, ఈయన మాకు రాజుగా ఉంటాడు. శిష్యులు అనుకున్న అభిప్రాయం ఏమని అంటే, ఈయన మాకు యూదులకు ఒక రాజుగా ఉంటాడు, మాకు ఒక న్యాయం ఉంటుంది, మాకు ఒక రాజ్య చట్టం ఉంటుంది, మాకు ఒక పరిపాలనత్వం ఉంటుంది అని వీరు అనుకుంటున్నారు. కానీ ప్రభు వారికి క్లుప్తంగా, వివరంగా ఆయన విడమర్చి చెప్పలేదు. ఏమని అంటే, నేను క్రూరంగా హింసించబడతాను, సభలకు అప్పగించబడతాను, అన్నాకు, కయపాకు, పేతురుకు, వీరందరికీ కూడా నేను అప్పగించబడతాను. న్యాయ సింహాసనం దగ్గర నన్ను నిలబెడతారు, న్యాయ పోరాటం అక్కడ జరుగుతుంది, న్యాయ విమర్శ అక్కడ జరుగుతుంది. తర్వాత మనం ఆలోచన చేస్తే కనుక లేఖనంలో చూసినట్లయితే, నాకు సిలువ వేస్తారు, కొరడాలతో కొడతారు, హింసిస్తారు, బాధ పెడతారు, దప్పిక అయినప్పటికీ దాహం ఇవ్వరు అనే విషయాన్ని వివరంగా చెప్పలేదు. కేవలం ఏం చెప్పారంటే, నేను సిలువ వేయబడతాను, 3వ దినాన చనిపోతాను, 3వ దినాన తిరిగి లేస్తాను అనే మాటను మాత్రమే వారితో చెప్తున్నారు. కానీ శిష్యులు అనుకుంటున్నటువంటి అభిప్రాయం ఏమంటే, ఈయన మాకు రాజుగా ఉంటాడు, మాకు పరిపాలన చేస్తాడు, మాకు న్యాయాధిపతిగా ఉంటాడు, రాజులకు రాజుగా ఉంటాడు అని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభు వారు ఏమనుకుంటున్నారంటే, ఈ లోకంలోనే కాదు కానీ పరలోకంలో కూడా రాజులకు రాజుగా నేను ఉండబోతున్నాను. ఆ పరలోకంలో రాజులకు రాజుగా ఉండబోయేటువంటి పరిపాలనను వీరు చూడాలి అంటే, ఆ మహిమను వారు చూడాలి అంటే, ఆ దర్శన భాగ్యాన్ని వీరు చూడాలి అంటే కనుక వీరిని కొంతమందిని కొండ మీదకి తీసుకువెళ్ళాలి. కొండ మీదకి తీసుకువెళ్ళాలి. ఎప్పుడైతే ఆ కొండ మీదకి తీసుకొని వెళ్తానో, నా మహిమను, అంటే మానవ శరీరముగా ఈ లోకానికి వచ్చాను, ఆ మహిమను వీళ్ళు ఇంతవరకు చూడలేదు. ఈ మహిమను వీరు చూడాలి అంటే, ఈ మహిమను చూసిన తర్వాత నిజంగా ఈయన మెస్సయ్యనే, ఈయన నిజంగా రాజులకు రాజు, పరలోక రాజ్యానికి స్థానం కల్పించే ఈయన, పరలోక రాజ్యానికి నిచ్చెన వేసేటువంటి ఈయన మా కోసమే హింసించబడతాడు, మా కోసమే నలగగొట్టబడతాడు, మా పాపముల కోసం. వీటినన్నిటిని వీరు తెలుసుకోవాలి అంటే నా మహిమను వీరికి కనపరచాలి. మహిమ అనగా ఇప్పుడు ఇక్కడ నేను ఈ వీడియోలో బాగా కనపడాలి అనే విషయాన్ని గురించి ఈ లోకపరంగా మనం ఏం చేసాము, ఇక్కడ 2 లైట్లు పెట్టాము. అది బాహ్యపు వెలుగు. కానీ ఆయన వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఏదో ఎక్కడి నుంచో వచ్చి ఆ లైట్ వెలిగేది కాదు. ఆయన అంతరంగములో నుంచి బయటికి విడుదలైనటువంటి వెలుగు, మహిమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన లోపల నుంచి ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగును బయటికి ప్రకాశింపచేశాడు. ఆ వెలుగును లోకానికి ప్రదర్శింపచేశాడు. ఆ వెలుగులో ఉన్న మహత్యము, ఆ వెలుగులో ఉండేటువంటి సత్యము, ఆ వెలుగులో ఉన్న మర్మము, ఆ వెలుగులో ఉన్న మహిమను ఈ యొక్క శిష్యులకు తెలియచేయాలి. వీరింకా కేవలం ఒక బోధకుడు అనుకుంటున్నారు, కేవలం ఒక సువార్తికుడు అనుకుంటున్నారు, కేవలం ఒక యాజకుడు అనుకుంటున్నారు, కేవలం ఒక ప్రవక్త అనుకుంటున్నారు వీళ్ళు కదా. గమనించండి. కానీ వీరి మాటలు, వీరి యొక్క దర్శన వాక్యాన్ని వీరు చూసినట్లయితే, వీరు నిజముగా విశ్వసించి దేవుని కొరకు సాహస కార్యాలు వీరు చేయగలుగుతారు. అటువంటి కార్యాలు చేయించాలి అంటే నా మహిమను వీరికి చూపించాలి.
అనుకొని తీసుకొని వెళ్ళారు కొండ మీదకి. ఆ కొండ మీద, ఆ కొండకి పేర్లు ఏమంటే హెర్మోను పర్వతము అని ఒకరు అంటున్నారు. కొంతమంది పండితులు చెప్తున్న మాట తాబోరు పర్వతము అని కొందరు అంటున్నారు. హెర్మోను అనగా పరిశుద్ధత, హెర్మోను అనగా పరిశుద్ధత, ఆ పరిశుద్ధత. కానీ దావీదు రాసినటువంటి కీర్తనలోనే ఒక మాట అంటాడు. 133వ కీర్తన 3వ వచనంలో చూడండి. 133వ కీర్తన 3వ వచనంలో చూడండి, చెప్తారు అక్కడ. సియోను కొండ మీదికి దిగివచ్చు, హెర్మోను మంచు వలె నుండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హెర్మోను అనగా పరిశుద్ధమైనది అని అర్థం. అక్కడ ఎప్పుడు కూడా, ఏ కాలములో కూడా ఎప్పుడు మంచుతో నింపబడి ఉంటుంది అనే మాటను అక్కడ సెలవిస్తున్నాడు. ఆ హెర్మోను పర్వతం మీద ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి స్థలములో పరిశుద్ధుడైనటువంటి ఆయన మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోకం నుంచి మోషే, ఏలియాలు వచ్చి ఆ ఏలియాలు మోషేలు నిర్గమమును గురించి మాట్లాడుకుంటున్నారంట. ఏమి మాట్లాడుకుంటున్నారని శిష్యులు అనుకుంటున్నారు. వీరు ఏమి మాట్లాడుకుంటున్నారు? యేసు ప్రభు పక్కన 2 మనుషులు ఉన్నారే, వారు మోషే ఏలియాలని వీరు కూడా గుర్తెరిగారు, వీరు కూడా గుర్తించారు మోషే ఏలియాలని వీరు కూడా. కానీ ఏమి సంభాషించుకుంటున్నారు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అనే విషయాన్ని, ఏం మాట్లాడుకుంటున్నారు అంటే ఇంకా 6 మాసాలకి ఈ నజరేయుడైనటువంటి యేసు యెరూషలేములో తీర్పు పొందబోతున్నటువంటి దాన్ని, శ్రమ పొందబోతున్నటువంటి దాన్ని, సిలువ మోస్తూ ఉండేటువంటి దాన్ని, భయంకరమైనటువంటి సిలువలో బలియాగమయ్యేటువంటి దానిని, ఆయన పొందే దెబ్బల గురించి, ఆయన పొందే అవమానమును గురించి, ఆ నిర్గమమును గురించి వారు ఏం చేస్తున్నారంట? మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలను వినలేదు, కానీ వారు మాట్లాడుకునేటువంటి విధానాన్ని మాత్రం వీళ్ళు చూస్తూ ఉన్నారు. మాట్లాడుకునే విధానాన్ని మాత్రం వారి పెదవులు కదిలించడము, వారు సంభాషించడము, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడడము, అది మాత్రమే చూస్తున్నారు. కానీ ఆ మాటల యొక్క సంభాషణ వీరికి వినపడతలేదు. వారికి కనపడుతున్నది ఒకటే మహిమ కనపడుతుంది, వారికి కనపడుతున్నది ఒకటే వెలుగు కనపడుతుంది, వారికి కనపడుతున్నది ఒకటే తేజస్సు కనపడుతుంది, వారికి కనపడుతున్నది ఒకటే మహామహిమతో నింపబడినటువంటిది కనపడతా ఉంది. వారు అనుకున్నారు, మోషే ఏలియాలు ఎందుకు వచ్చారు? మోషే ఏలియాలే రావాల్సిన విషయం ఏముంది? గాబ్రియేలు దూత ఉన్నాడు కదా, తర్వాత మిఖాయేలు దూత ఉంది, వీళ్ళందరూ ఉన్నారు కదా. మరి ఎందుకు మోషే ఏలియాలే వచ్చారు అని మనం ఆలోచన చేస్తే, వాళ్ళు దేనికి పోలికగా ఉన్నారు, వారు దేనికి సూచనగా ఉన్నారు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే కనుక దెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలోకి మనం వెళదాం. మొదటి దెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలను మనం చూసుకుందాం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును, క్రీస్తు నందుండి, అమ్మ ఇది బాగా జాగ్రత్త అండర్లైన్ చేసుకోండి మీరు, క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. నంబర్ 1 ఇది ఏమంట? క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. తర్వాత అంటున్నాడు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండ మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోదుము. మొదటిది ఏమంటున్నాడు అక్కడ? క్రీస్తు నందుండి మృతులైన వారు లేపబడతారు. ఎప్పుడు లేపబడతారు? వాళ్ళు ఎప్పుడు లేపబడతారు? ఆకాశ మండలానికి ప్రభు ప్రధాన దూత శబ్దముతో బూరధ్వని మ్రోగినప్పుడు
కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 51వ వచనం నుంచి 52వ వచనం వరకు చూడండి. ఇది ఇట్లే పెట్టుకోండి, తర్వాత అది కూడా చూడండి. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 51వ వచనం నుంచి 52వ వచనం వరకు మనం చూసుకుందాం. ఇదిగో నేను మీకు ఒక మర్మమును తెలియచేయుచున్నాను, మనమందరము నిద్రించము కానీ రెప్పపాటున కొనిపోబడదుము. నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము ఏమంట మార్పు పొందుదుము. బూరం రోగును ఏమంటండి, మనమందరము మార్పు పొందుదుము. ఎప్పుడు మార్పు పొందుదాము? ఎప్పుడు మార్పు పొందుతామంట? ఎక్కడ మార్పు పొందుతామంట? కడబూరం రోగగానే. నేను చెప్పేది ఏంది? మళ్ళీ ఒకసారి చదువుదాం. మనం ఏమంటున్నాడు? ఇదిగో నేను నీకొక మర్మమును తెలియచేయుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. మనమందరము నిద్రించము కానీ, నిద్రించము అంటే అబ్బా ఎంత షార్ప్గా ఉన్నారనరా మీరు. నేను నిద్రించమని అంటే మామూలు శారీరకంగా నిద్రించదు అనుకుంటారు వీళ్ళు, అనుకున్నాను నేను. అమ్మో వెరీ గుడ్. తర్వాత ఏమంటాడు? మనమందరము నిద్రించము అంటే దాని అర్థం ఏమి? ఇప్పుడు సజీవులుగా ఉన్నాం. మనము సజీవులుగా ఉన్నప్పుడే ఆ బూర శబ్దాన్ని మనము వినగలుగుతాము కదా, విన్నటువంటి మనము ఒక్క నిమిషములో రెప్పపాటున ఆ బూర శబ్దం విన్న తర్వాత ఆ బూర శబ్దం అదే అని నువ్వు ఎప్పుడు గ్రహిస్తావు? ఎలా గ్రహిస్తావు? సామదాసయ్య గారు చెప్పింది కూడా కరెక్టే, ఒక మాట కదా, కరెక్టే ఆయన చెప్పిండేది కూడా. ఇక్కడ బూర ఏం మోగుతుంది? ఇక్కడి నుంచి మాత్రమే వినపడుతుంది. కానీ ఆకాశము నుండి వచ్చేటువంటి బూర శబ్దము వేరే, పెళ్లి కుమారుని బూర శబ్దము వేరే, చావు దగ్గర మోగేటువంటి శబ్దము వేరే కదా. పెళ్లి మేళం వేరే, చావు మేళం వేరే కదా, కొన్ని వేరేటి ఉన్నాయి. మరి పరలోకము నుంచి మోగేటువంటి శబ్దము ఆకాశము నుంచి వినబడుతుంది కనుక మనము సజీవులుగా ఉన్నటువంటి మనము రెప్పపాటున, చూడండి ఏమంటున్నాడంట, రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము ఏమంట మార్పు పొందుదుము. కొంతమంది అంతకుముందే మార్పు పొందిన వారు ఉంటారు, ఆ శబ్దము విన్న తర్వాత మార్పు పొందుతారంట, అప్పటికప్పుడు మార్పు పొందుతారంట. ఎందుకు అప్పుడప్పుడు మార్పు పొందుతారు అని అంటే అప్పుడప్పుడు వాక్యం వినింటారనమాట వీళ్ళు కదా. అప్పుడప్పుడు కొద్దిగా అబ్బా దేవుడు వస్తాడంట, ఆకాశం నుంచి బూర వినబడుతుందంట, ఆయన ఆకాశ మండలం మేఘం మీద నుంచి వస్తాడంట, ఆకాశ మండలానికి వస్తాడంట, బూర శబ్దం వినబడుతుందంట, సంఘం ఎత్తబడుతుందంట, లేపబడుతుందంట, మృతులైన వారు లేస్తారంట, సజీలమై ఉండేవారు ఆయనతో పాటు లేపబడుతున్నారు. ఇవన్నీ వింటూ ఉండింటారు వాళ్ళు. వింటూ ఉన్నటువంటి వాళ్ళు నిజముగా కడబూర శబ్దం వినపడిందని సంపూర్ణంగా అప్పటికప్పుడు ఏం చేస్తారంట, మారు మనసు పొందుతారు. తర్వాత అంటుంది, మళ్ళీ అదే అనుకోవద్దండి మీరు, అప్పుడు బూర మురిగినా మారదాంలే అని అనుకోవద్దండి దయచేసి మీరు. మళ్ళీ అట్లయినా సిద్ధులే మీరు కదా. ఏమంటున్నారు చూడండి అక్కడ, మనమందరము మార్పు చెందుదము బూరం రోగును. అప్పుడు మృతులు ఎవరిప్పుడు? నిద్రించినటువంటి వారు కదా, నిద్రించినటువంటి వారు మృతులు ఏమంటండి, అక్షయముగా లేపబడుదుము. మనము మార్పు పొందు అక్షయముగా లేపబడతాము, మళ్ళీ మార్పు పొందుదాం అంటున్నాడు ఇక్కడ. ముందేం చెప్పాడు? కడపూరం రోగగానే మార్పు పొందుదుమా అంటున్నాడు. మళ్ళీ ఇక్కడేమంటున్నాడు? మృతులైన వారు అక్షయులుగా లేపబడతారు, మళ్ళీ వారు కూడా ఏమవుతారంట? మార్పు పొందుతారు అంటే ఇక్కడ రక్షణ పొందేది కాదు. వాళ్ళు చనిపోయిన తర్వాత వారు రక్షణ పొందినటువంటి వారు కాదు. వాళ్ళెవరంట? మృతులైనటువంటి వారు లేపబడతారంటే వారెవరు? భూమి మీద అంతకుముందే చనిపోక ముందే రక్షణ పొందినటువంటి వారు.
దేవుని కొరకు ప్రాణ త్యాగాలు చేసినటువంటి వారు, దేవుని కోసమే బ్రతికినటువంటి వారు, ఆ బూర మ్రోగగానే వారు మాత్రమే లేపబడతారు. వారేమంట మార్పు పొందుదమంటే అర్థమేమి? వాళ్ళ శరీరం అప్పుడు ఏమైపోతుంది? మహిమ శరీరముగా మార్చబడి మహిమ గల దేవుణ్ణి ఎదుర్కోవడానికి వెళ్తారంట. ఆ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చనిపోయినటువంటి వారు చూడండి, ఎంత బాగా చెప్తున్నారు అక్కడ, చదువుదాము. అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మత్స్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మత్స్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు అని అంటున్నాడు. క్షయమైనది అక్షయతను ధరించుకోవాలి కదా. ఈ విధముగా శరీరాలు మనం దాల్చుకుంటామంట. తర్వాత దెస్సలోనికైలు రాసిన పత్రికలు అంటాడు కదా, మొదటి దెస్సలోనికైలు పత్రిక 16వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, ఏమంటున్నాడు తెలుసా? ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చినప్పుడు, అప్పుడు ఎవరంట? క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. క్రీస్తు నందుండి క్రీస్తు నందుండి మృతులైన వారు. ఇప్పుడు మోషే ఏలియాలలో ఎవరు మృతమైనారు? మోషే నిద్రించారు. ఈ లోకంలో బ్రతికి ఉండగానే ఆయన ఏం చేశారు? నిద్రించారు. అంటే క్రీస్తు నందుండి మృతులైన వారికి ఈయన సమానుడు, వారికి సూచన, వారికి పోలిక ఈయన. బాగా గుర్తుపెట్టుకోండి, అర్థమైందా ఇది పాయింట్? తర్వాత రెండవది ఏమంటున్నాడంటే అక్కడ, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలము మేఘము మీద కొనిపోబడుదుము. సజీవముగానే ఎత్తబడినటువంటి వారెవరు? ఏలియా కదా. అగ్ని రథాల చేతను గుర్రాల చేతను ఆయన ఏం చేశాడంట? ఎలీషా చూస్తూ ఉండగానే, అక్కడున్నటువంటి శిష్యులు చూస్తూ ఉండగానే, ఆయన పాఠశాలలో తర్పీదు పొందినటువంటి వారు చూస్తూ ఉండగానే, అక్కడున్నటువంటి ప్రాంతం వారు చూస్తూ ఉండగానే అగ్ని రథాలు ఆకాశము నుండి భూమి మీదకి దిగినప్పుడు, ఆ భూమి మీద ఏలియా మరణించక ముందే సజీవుడుగా ఉన్నటువంటి ఆయన అగ్ని రథాల మీద కూర్చొని అక్కడ మేఘము మీద ఆరోహణమై పోయినటువంటి వారికి సూచనగా సజీవులమైనటువంటి మనము ఉన్నాము. అందుకే అక్కడ యేసు ప్రభు వారితో హెర్మోను కొండ మీద వారు దర్శనమిచ్చి వీరి ఇరువురికి సూచనగా ఉన్నటువంటి వారు, ఆయన మహిమను కూడా పొందుకున్నటువంటి వారు కదా. ఆలోచన, యేసు ప్రభు వారు పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత అక్కడ మగ్దలేని మరియ వచ్చి ఏం చేసింది? మాట్లాడుతూ ఉండేటప్పుడు ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి అని ఏడుస్తూ ఉండేటప్పుడు అక్కడ, అమ్మ ఎవరిని వెతుకుతున్నావు అని అంటారు. అంటే అయ్యా నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు, నువ్వు ఎక్కడైనా దాచిపెట్టినట్లయితే నాకు చూపించవా, నేను ఎత్తుకొని పోతాను, తీసుకొని వస్తాను అని అంటుంది. ఎంత ధైర్యమో చూడండి ఆమె కదా. ఒక చనిపోయినటువంటి శవాన్ని లేపాలంటే 4 లేపాలి, 5 మంది లేపాలి కదా, బలంగా ఉన్నటువంటి. ఆమె ఏమంటుంది? నేను ఎత్తుకొని వచ్చుకుంటాను అంటుంది. ఒకసారి ఆలోచించండి. అప్పుడు మరియాని సంబోధించినప్పుడు ఏమంటాడు అక్కడ? ఆమె ఏమంటుంది? రబ్బూని. ఆమె దగ్గరికి రాబోతుంది. ఓ రబ్బూని, ఓ బోధకుడా, ఓ సేవకుడా, నా తండ్రి అని ఆయన కాళ్ళ మీద పడిపోతున్నప్పుడు ఒక మాట అంటాడు. ఏమంటాడు? నేను ఇంకా తండ్రి యొద్దకు వెళ్ళిపోలేదు కనుక నన్ను తాకవద్దు అని అంటున్నాడు. నన్ను తాకవద్దు. తాకేటువంటి కృప, ఆయన మహిమను పొందేటువంటి కృప ఎవరికి ఉంది? ఇక్కడ మోషేకి ఏలియాలకు మాత్రమే ఇక్కడ ఉందని చూపించాడు. ఆ మహిమను వారు ఇక్కడ
పర్వతం మీదకి ఆ ప్రార్థనకి ఏకీభవించి వచ్చినటువంటి వారి శిష్యులు కూడా పొందుకోవాలి అని, ఆ మహిమను పొందుకోవడానికి ఎంత ప్రార్థనా పరులుగా సిద్ధపడాలనో, ఎంత శాయశక్తులుగా సేవ చేయాలో, ప్రతిదినమును సిలువనెత్తుకొని దేవుని ఏ విధంగా వెంబడించాలో, దాన్ని ఏ విధంగా అనుకరించాలో నేర్పించడానికి ఎవరిని? పేతురుని, యాకోబు, యోహానుని ఇక్కడ తీసుకొని వచ్చారు. ఆయన మరణాన్ని అప్పగించబోతున్నప్పుడు ఎన్ని శ్రమలు పొందుతున్నారో మోషే, ఏలియాలు వీళ్ళంతా ఇంకా 6 మాసాలకు మీరు పొందుతారు. మరలా మిమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి మరలా మేము వస్తాము మహామహిమతో. మరలా వచ్చి మరలా ఆయనను ఏం చేస్తారు? తీసుకొని వెళతారు. మృత్యుంజడై తిరిగి లేచి, పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత ఒలీవల కొండ మీద ఆయన ఆరోహణమయ్యేటప్పుడు గాన ప్రతిగానాలు చేసుకుంటూ ఆయనను ఏం చేస్తారంట? తీసుకొని వెళతారు. భూమి మీదికి వచ్చినప్పుడు, గొర్రెల కాపరి దగ్గరికి వచ్చినప్పుడు కూడా గాన ప్రతిగానాలతో దేవదూతలు దిగి వచ్చి భయపడుకుడి అని సెలవిచ్చిన రీతిగా, అదే రీతిగా ఆయనను కూడా అక్కడ ఏం చేస్తారు? తీసుకొని వెళతారు. జ్ఞాపకం చేసుకొని ఈ విధముగా ఉన్నటువంటి సన్నివేశాన్ని అప్పుడు ఏం చేశారంటే, ఆ మహిమను చూసినటువంటి వారు, ఆ నిర్గమమును గురించి మాట్లాడుకునేటువంటి వారు చూసిన తర్వాత అక్కడ ఒక మేఘం వచ్చి వారిని అంతా ఏం చేసిందంట? ఆవరించినప్పుడు వాళ్ళు ఏం చేశారంట? భయపడ్డారు అని ఉంది. ఏమంట? భయపడ్డారు అని అంటుంది. ప్రేమలో భయం ఉండదు అని అంటున్నాడు. భయపడ్డారు అంటే వారిలో విధేయత లేదు అని. భయపడ్డారు అని అంటే దేవునికి ఇష్టలుగా ఇంకా లేరు అని అర్థం. పరిపూర్ణమైనటువంటి ప్రేమలో మనకేముండదంట? భయము ఉండదు అని అంటున్నాడు. పరిపూర్ణమైనటువంటి. ఇప్పుడు మేమే ఉన్నాము, సామదాసయ్య గారు మేమే ఉన్నాము. ప్రతి పునరుత్థాన దినమందు ఇక్కడ ఎవ్వరు ఉండరు. వారి భార్య భర్త చింటూ ప్రసాద్ వీళ్ళు ఉంటారు. మాకు ఏదో భోజనం వచ్చేంత వరకు మేము ఒంటరిగా ఉంటామని పరిచర్య చేస్తూ వాళ్ళు ఉంటారు. వారు మాతో మాట్లాడడానికి ఫ్రీగా మాట్లాడతారు. కానీ మిగతా వాళ్ళు ఏం చేస్తారు? ఏమంటారు? కొంచెం మనతో మాట్లాడడానికి ఏమనిపిస్తుంది? కొంచెం జంకుతారు. అంటే భయం అనేది కాదు, కానీ ఒక భయాందోళన కలిగినటువంటిగా ఉంటుంది. ఎందుకు? అమ్మో వాళ్ళతో మేము మాట్లాడలేము, మీరే చెప్పండి అనే విషయాన్ని మాట్లాడగలరు. ఎందుకు? మేము ఇంకా వాళ్ళకి పరిచర్య చేయలేదు, మేము ఇంకా వారికి దగ్గర కాలేదు, వారిని ఇంకా మేము ప్రేమించలేదు, సహవాసం చేయలేదు అని కదా. ఆ విధంగా వస్తుంది. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, అంతవరకే, మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు, కానీ నేను ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నాను. ఆ విధంగా ఉంటుంది. అంటే ప్రభువుకి సన్నిహితులుగా ఉన్నప్పుడు అంటే ఎట్లా? ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, ఆరాధన ద్వారా, మోకరింపు ద్వారా, దేవునికి ప్రతిదినము కనబడడం ద్వారా, క్రమము తప్పకుండా ప్రార్థన చేయడం ద్వారా ఆయనతో సహవాసం. అప్పుడు మనం ఆయనని ఏదైనా అడగొచ్చు భయం లేకుండా. అవునా కదా? అడగొచ్చు. కానీ మనం సహవాసం చేయకుండా, వాక్యమును ధ్యానించకుండా, ప్రార్థించకుండా, ఆరాధించకుండా, దేవునితో సమయము గడపడకుండా, ప్రభువా అక్కర సమయంలో, యాక్సిడెంట్ సమయంలో, మరణ సమయంలో నాకు అది కావాలి అంటే ఎట్లా ఉంటుంది? ఒకసారి ఆలోచించేయండి. నిజమే. అప్పుడు చూసిన తర్వాత, మేఘం ఆవరించిన తర్వాత వీళ్ళు భయపడిన తర్వాత జరిగిన సంఘటన ఏమి అంటే, పేతురు అంటున్నాడు, 2 మాటలు మాట్లాడుతున్నాడు. పేతురు ఏమంటున్నాడు తెలుసా? అయ్యా మనం ఇక్కడ ఉండుట మంచిది. నంబర్ 1 అక్కడ అంటున్నాడు. ఏమంట? 37, 38 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే, లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము 37వ వచనము, 38వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే పేతురు అంటున్నాడు, అక్కడ 2 మాటలు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఏమంటండి? మరునాడు వారు ఆ 9వ అధ్యాయం 37, 38 వచనమమ్మా. బోధకుడా, లూకా సువార్త 9వ అధ్యాయము 33 చూడండి అమ్మా. మనం ఇక్కడ ఉండుట మంచిది కాదు. ఇంకా పైన మార్కు సువార్తలో చూడండి. అప్పుడు పేతురు, బోధకుడా
మనం ఇక్కడ ఉండుట మంచిది. ఒకసారి జ్ఞాపకం చాలుమా. ఏమొచ్చినాడు? బోధకుడా చక్కని సహోదరి చక్కని రెఫరెన్స్ చెప్పింది. నేను ఇక్కడ రాసుకోలేదు, మెన్షన్ చేసుకోలేదు, కానీ సహోదరి కరెక్ట్ టయానికి అందించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మార్కు రాసిన సువార్తలో రాస్తున్నమాట, మనం ఇక్కడుండుట మంచిది. ఇక్కడ ఉండుట, ఎందుకు ఇక్కడ ఉండుట? ఆ మహిమను చూశాడు కనుక, ఆ మాటలను చూశాడు కనుక, పరలోకం నుంచి దిగి వచ్చిన దాన్ని చూశాడు కనుక, వారు ప్రభుతో మాట్లాడుతున్నారు కనుక మనం ఇక్కడ ఉండుట మంచిది. ఒక కొండ ప్రాంతము ప్రార్థన జీవితానికి సూచనగా ఉంది. ఒక కొండ ప్రాంతము ఆరాధనకు సూచనగా ఉంది. నువ్వు ఆరాధన చేసిన తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత, అక్కడ దేవుని కృపను పొందుకున్న తర్వాత కిందికి వచ్చి నువ్వేం చేయాలా? సువార్త చేయాలి. కిందికి వచ్చిన తర్వాత నువ్వేం చేయాలి? సువార్త చేయాలి. ఇక్కడ పేతురు ఏమంటున్నాడు? మనం ఇక్కడ ఉండటం మంచిదే. ఇంకా కిందళ్ళు ఏమన్నా అయిపోని, కిందున్నోళ్ళు ఏమన్నా అయిపోయి ఇంకా కదా, కొండ కింద ఉన్నోళ్ళు ఏమన్నా అయిపోయి అట్లా అనుకునే పాట అయితే, యేసు ప్రభు వారు 40 రోజులు ఉపవాస ప్రార్థనకి అరణ్యంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆయన అక్కడే ఉండొచ్చు ఇంకా తండ్రితో గడుపుకుంటా. మరలా అక్కడ 40 రోజులు ముగించుకున్న తర్వాత మరలా ప్రజల్లోకి ఎందుకు వచ్చాడు? సువార్తను ప్రకటించడం. ఆ సువార్తను ప్రకటించాలంటే ఆడ బలాన్ని పొందుకోవాలి. ఆ సువార్తను ప్రకటించాలంటే దయ్యాలను వెళ్ళగొట్టేటువంటి విడుదలను కలిగినటువంటి శక్తిని అక్కడ పొందుకోవాలి. మరణించినటువంటి వారిని లేపాలి అంటే ఆ జీవితాన్ని పొందుకోవడానికి, జయాన్ని పొందుకోవడానికి తండ్రి దగ్గర తన స్వతంత్రాన్ని పొందుకోవాలి. అది పొందుకోవాలి అంటే దేవునితో సహవాసం చేయాలి. సహవాసం చేయాలంటే ఉపవాసం ఉండాలి. రాత్రింపగలు అక్కడే గడపాలి. అది గడిపిన తర్వాత, అక్కడ మహిమను పొందుకున్న తర్వాత, ఆశీర్వాదాన్ని పొందుకున్న తర్వాత, తండ్రి వెళ్ళమని చెప్పిన తర్వాత, ఇదిగో నీకు ఈ కృపావరాలను ఇచ్చేస్తున్నాను, నువ్వు వెళ్ళి సువార్తను ప్రకటించు అన్న తర్వాత మనం శక్తిని పొందుకొని, బలాన్ని పొందుకొని, ఆ శక్తిని, ఆ బలాన్ని ఎక్కడ పొందుకుంటాము అని అంటే కొండ ప్రాంతంలోకి ఏకాంతముగా నువ్వు వెళ్ళిన తర్వాత. ఏకాంతంగా నువ్వు ఎప్పుడు వెళుతావో, ఏకాంతంగా ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, ఈ లోకాన్ని, ఈ లోకంలో ఉన్న భార్య బిడ్డలను, ఈ లోకంలో ఉన్న బంధువులను, ఈ లోకంలో ఉన్న రక్త సంబంధాన్ని సమస్తాన్ని విడిచిపెట్టేసి, అంటే పూర్తి విడిచిపెట్టి కాదు నేను చెప్పేది, మళ్ళీ అట్లా అర్థం చేసుకోవద్దండి, సమస్తాన్ని విడిచిపెట్టేసి నువ్వు ప్రభు దగ్గర కొద్ది రోజులు గడిపినవంటే, ప్రభు దగ్గర నువ్వు గోజాడినట్లయితే, ప్రభు దగ్గర నువ్వు ప్రార్థించినట్లయితే, ఆ యొక్క తలాంతులను పొందుకొని, ఆ కృపావరాలను పొందుకొని నువ్వు జయవీరుడై లోకానికి సువార్తకు వచ్చినప్పుడు ఆ సువార్తలను, కార్యాలను చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడే మనం చూడగలిగేది. అందుకే పేతురు అంటున్నాడు, మనం ఇక్కడ ఉండుట మంచిది. ప్రభు అక్కడ ఉండడానికి రాలేదు, పరిచర్య చేయడానికి వచ్చాడు. వాళ్ళ కోసం మరణించడానికి వచ్చాడు, వాళ్ళ కోసం సిలువ పొందడానికి వచ్చాడు. ఆయన మరణించి తిరిగి లేవడానికి కోసమే వచ్చాడు. మనం ఇక్కడ ఉండటం మంచిది కాదు, మనం ఇక్కడ ఉండటం మంచిది అని పేతురు అంటున్నాడు. కానీ ఇక్కడే ఉండకూడదు. మనం ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. తర్వాత రెండవది ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడంటే, అయ్యా, పేతురు మళ్ళా అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? 3 పర్ణశాలలు కడతానయ్యా. ఎవరెవరికి కడతాడంట ఆయన? 3 పర్ణశాలలు. మోషేకొకటి, ఏలియాకొకటి, నీకొకటి. అంటే వీళ్ళకొద్దేమంగా కదా. మోషేకొకటి, ఏలియాకొకటి, మీకొకటి, 3 పర్ణశాలలు ఇక్కడే కడతాను. మనం ఇక్కడే ఉందాము, ఇక్కడే పర్ణశాలలు కడదాము. తర్వాతి వచనంలో అంటాడు, వారు తెలియకయే ఆ మాటను మాట్లాడేది. అసలు యాక్చువల్గా పర్ణశాలలు అంటే అర్థమేమి? పర్ణశాలలు మనం టూకీగా చదువుకొని వెళ్ళిపోతాం. దాన్ని పర్ణశాలలు కట్టుదము అని అంటే ఊరికే చదువుకొని వెళ్ళిపోతాం మనం కదా. పర్ణశాలలు అనగా మనం చూసినట్లు లేవికాండము 23వ అధ్యాయము, లేవికాండము 23వ అధ్యాయము 33వ వచనము చదువుకుందాం. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము. ఏమంటండి? 7వ నెల 15వ దినమున, అంటే 15వ దినాన మొదలుకొని 7 దినముల వరకు
యెహోవాకు పర్ణశాలల పండుగ జరగవలెను. ఏమంట? 7 రోజులు పర్ణశాలల పండుగను చేయాలంట. యూదులకు 7 పండుగలు ఉన్నాయి. ఆ పండగలలో ఇదొక పండుగ, పర్ణశాలల పండగ, సుక్కోతు పండగ అని అంటూ ఉంటారు దీన్ని. ఈ పండగని ఎట్లా ఆచరిస్తారు అని అంటే, ఎంతటి ధనవంతుడైనా ఇశ్రాయేలు ప్రజలు ఆ పర్ణశాలల పండగకు యెరూషలేముకు తప్పకుండా వస్తారు. ఎక్కడ ఉన్నా కానీ, వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నా కానీ, ఏ దరిదాపుల్లో ఉన్నా కానీ, ఆ పర్ణశాలల పండగకు ఎక్కడ ఉన్నా కూడా ఫ్యామిలీతో సహా అక్కడికి వచ్చేస్తారు. ఎక్కడికి? యెరూషలేముకి వస్తారు. యెరూషలేముకి వచ్చిన తర్వాత వాళ్ళు పెద్ద 4 అంతస్తుల బిల్డింగ్లు ఉండని, పాక ఉండని, ఏదైనా ఉండని, వాళ్ళ ఇంటి ముందర ఒక పాకను వేసుకుంటారు. వాళ్ళ ఇంటి ముందర ఏం చేస్తారంటే ఒక పాకను వేసుకుంటారు. ఆ పాకలో కూడా ఏం చేస్తారు తెలుసా? 7 రోజులు గడుపుతారు. ఆ పాకలో 7 రోజులు గడుపుతారు. ఇంట్లో గడపరు ఇంకా వాళ్ళు. కానీ ఆ పర్ణశాల పాకలో 7 రోజులు గడిపేటప్పుడు జీవనోపాధిది ఏది చెయ్యరు. వాళ్ళు ఏం చేయరంట? జీవనోపాధిది ఏది చేయరు. 3 ఆకులు తీసుకొని, దబ్బ పండ్లను తీసుకొని, నిరవంజి చెట్లను, తర్వాత అడుగుడు చెప్తాడు చూడండి ఏమంటున్నాడు అక్కడ చూసినట్లయితే, లేవికాండం 40వ వచనము 42వ వచనంలో కూడా కనపడుతుంది చూడండి. మొదటి దినమున వీరు దబ్బ పండ్లు అని అంటున్నారు. దబ్బ పండ్లు అంటే బత్తాయి కాయలు కానివ్వండి, కమలా పండ్లు కానివ్వండి, వాటిని ఏమంటారంటే దబ్బ పండ్లు అని అంటారు. తర్వాత ఈత మట్లను, గొంజి చెట్ల కొమ్మలను, నిరవంజి చెట్లను, ఎన్నంట 3 మట్టలు చెప్పారు ఇక్కడ. ఏమని? ఈత పండ్ల మొక్కను, గొంజి చెట్ల కొమ్మను, నిరవంజి యొక్క కొమ్మను, ఈ 3 తీసుకొని ఆ 3 ఆకులను ఒక చేత్తో పట్టుకొని, దబ్బ పండ్లను ఒక చేత్తో పట్టుకొని వారు ఏం చేస్తారో తెలుసా? 6 విధాలుగా దేవునికి స్తోత్రం చెల్లిస్తారంట. ఎన్ని విధాలుగా? 42వ వచనంలో కూడా కనపడుతుంది అది. ఆ విధాలుగా దేవునికి స్తోత్రం చెల్లించుకుంటూ, వాటిని అల్లాడించుకుంటూ వారు ఏం చేస్తారంట తెలుసా? ఆ విధంగా ఆరాధన చేస్తారు. అందుకే ఎక్కడి నుంచి వచ్చినా కూడా వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ప్రతి ఒక్కరు పర్ణశాలను వేసుకుంటారు. ఆకులతో వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఒక పాకను, మన పెళ్లి కుమారుణ్ణి చేసేటప్పుడు అక్కడ ఏం చేస్తారు? పందిరి వేస్తారు. ఆ విధముగా పర్ణశాల పందిరి అనేది అక్కడ వాళ్ళు వేసుకుంటారు. వచ్చి విచిత్రంగా అలంకరించుకుంటారు. బెలూన్స్ కడతారు, కొంతమంది రిబ్బన్స్ కడతారు, కొంతమంది వాళ్ళకు తోచిన రీతిగా వాళ్ళు చేసేసి అక్కడ ఒక పీఠం, ఒక టేబుల్ మీద ఈ గొంజి చెట్లను వీటిని అన్నిటిని పెట్టేసి, దబ్బ పండ్లను పెట్టేసి, 7 సువర్ణ దీపస్తంభమును పెట్టి, సువర్ణ పాత్రను పెట్టేసి, అవన్నీ అక్కడ పెట్టేసి వాళ్ళు ఆరాధన చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ, దేవుణ్ణి మహిమపరుచుకుంటూ, దేవుణ్ణి కొనియాడుతూ వారు ఆ 7 రోజులు గడపడానికి వారు ప్రయత్నం చేస్తారు. జీవనోపాధిది ఏది చేయరు. అక్కడే ఉంటారు వాళ్ళు, అక్కడే నివాసం ఉంటారు, అక్కడే పడుకుంటుంటారు. ఆ పర్ణశాలల గురించి ఇక్కడ చెప్తాను అడిగిన. ఏమని? పేతురు, నీకొకటి కడతానయ్యా, ఏలియాకు ఒకటి కడతానయ్యా, మోషేకు ఒకటి కడతానయ్యా అని అంటాడు. ఆకాశములు పట్టజాలని గొప్ప దేవుణ్ణి పర్ణశాలలో బంధించాలి అని అనుకుంటున్నాడు పేతురు కదా. మీరు నా కోసము మందిరము కట్టనేలా, నేను ఆకాశం నా సింహాసనముగాను, భూమి నా పాదపీఠముగా ఉన్నటువంటి నా కొరకు మీరు మందిరాన్ని కట్టగలరా? నీ హృదయమేనా ఆలయము అంటున్నాడు. నీ హృదయమేనా ఆలయము. నిజంగా జ్ఞాపకం చేసుకొని పేతురు ఏమర్చున్నాడంటే తెలియకయే మాట్లాడాడు. అక్కడ చెప్తున్న మాట అది. వారు తెలియకయే మాట్లాడారు. తర్వాత అది అయిపోయిన తర్వాత ఒక స్వరము వినబడింది. ఒక స్వరం అయిపోయింది, ముగిస్తాను నేను, చాలా టైం అయింది అనుకుంటా. ఒక స్వరము వినబడింది. ఏమిటా స్వరం? చూడండి, విందాం అది కూడా. మరియు ఏమంటండి అక్కడ? ఈయన నేను ఏర్పరచుకొనినా నా కుమారుడు. ఈ లైన్ అట్లే పెట్టుకొని మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 17వ వచనానికి వెళదాం మనం. మత్తయి రాసిన సువార్త
3వ అధ్యాయము 17వ వచనాన్ని. మరియు ఏమంటున్నాడు ఇక్కడ? దానికి దీనికి టాలీ చేయండి ఒక్కసారి మీరు. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. తర్వాత ఒక శబ్దం ఆకాశం నుంచి వినపడింది. ఇదిగో నేను ఏర్పరచుకొని నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఇక్కడ ఏమంటున్నాడు? లూకా రాసిన సువార్తలో ఇంకొకటి ఉంది కదమ్మా, నేను ఏర్పరచుకొని నా కుమారుడు. ఏమంటున్నాడు ఇక్కడ? ఈయన మాటని వినుడి అంటున్నాడు ఇక్కడ. ఏమంట? ఈయన మాటని వినుడి అంటే దాని అర్థం ఏమి అని అంటే, ధర్మశాస్త్రం వచ్చింది, ప్రవక్తల వచనాలు వచ్చాయి, అంతకుముందు ఏమీ లేదు. కానీ ఇప్పుడు ధర్మశాస్త్రము కంటేనే ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాల కంటే ఈయన మాటను మీరు వినండి, ఈయన ద్వారానే మీకు నిత్య రాజ్యం ఉండేది. కనుక ఈయన మాటను మీరు వినండి అనే శబ్దము అందరికీ వినపడిందంట. అక్కడ ఆకాశం నుండి శబ్దము వినపడింది. ఈయన మాట వినండి, ఈయనే మార్గము, ఈయనే సత్యము, ఈయనే జీవము, ఈయన తప్ప తండ్రి యొద్దకు ఎవరిని కూడా చేరలేడు. కనుక ఈయన మాటను మీరు వినండి అన్నాడు. ఇది రూపాంతర కొండ మీద ఉన్నటువంటి అనుభవాల యొక్క మర్మాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును కాక. హల్లెలూయా.